అండ్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ బిజినెస్ టాపిక్ కంప్లీట్ గా. ఈ బిజినెస్ టాపిక్ లో ప్రాబ్లమ్స్, ఏదైనా వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే ఏదో కొంత లాభం వస్తే లాభశాతం ఎంత, అలాగే నష్టం వస్తే నష్టశాతం ఎంత, ఆ లాభశాతాలు నష్టశాతాలు ఏ విధంగా కనుక్కుంటారు, వాటి గురించి మనకి ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇది కంప్లీట్ గా మనకి బిజినెస్ టాపిక్ కాబట్టి బిజినెస్ సంబంధించిన కొన్ని టెక్నికల్ టర్మ్స్ మనం తెలుసుకో ఉండాలి. అసలు ఈ బిజినెస్ లో మనకు ఎన్ని పార్టీస్ ఉంటాయి జనరల్ గా అని అంటే, ఫస్ట్ పార్టీ వచ్చి హోల్సేల్ డీలర్, హోల్సేల్ డీలర్, అలాగే రీటైల్ ట్రేడర్, రీటైల్ ట్రేడర్, కస్టమర్, కస్టమర్. మనకు మెయిన్ గా ఉండే పార్టీస్ ముగ్గురు ఉంటారు. హోల్సేల్ డీలర్ ఉంటాడు, ఆ హోల్సేల్ డీలర్ ఆ యొక్క ఫ్యాక్టరీ నుంచి మనకు గుడ్స్ పర్చేజ్ చేసి అతను రీటైల్ ట్రేడర్కి అమ్ముతాడు, రీటైల్ ట్రేడర్ మళ్ళీ కస్టమర్కి అమ్ముతాడు. కస్టమర్ అంటే వినియోగదారుడు, రీటైల్ ట్రేడర్ అంటే చిల్లర వ్యాపారస్తుడు, హోల్సేల్ డీలర్ అంటే తోపు వ్యాపారస్తుడు అంటాము. కాబట్టి ఆ విధంగా మెయిన్ గా 3 పార్టీలు ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం హోల్సేల్ డీలర్ గురించి ప్రస్తావన ఎక్కువగా రాదు మన ప్రాబ్లమ్స్ లో. ఇక్కడ మాత్రం రీటైల్ ట్రేడర్, కస్టమర్. రీటైల్ ట్రేడర్ పర్చేజ్ చేసి వస్తువుల్ని ఈ కస్టమర్ కి అమ్మేటప్పుడు అతనికి లాభం ఎంత వస్తుంది, నష్టం ఎంత వస్తుంది, అతని ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఏ విధంగా లాభ నష్టాలు కడతారు, అవి మాత్రమే మనం తెలుసుకుంటాము. అందువల్ల ఓన్లీ రీటైల్ ట్రేడర్ కి సంబంధించి మాత్రమే ప్రాఫిట్ ఆర్ లాస్. అలాగే కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. మన ఈ ప్రాబ్లమ్స్ లో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, కొన్న ధర, అమ్మిన ధర, ప్రాఫిట్ లాస్, లాభం లేదా నష్టం, ఆ టర్మ్స్ వాడుతూ ఉంటాము. ఈ టర్మ్స్ అన్ని కూడా ఎవరు దృష్టిలో పెట్టుకొని మనం కనుక్కోవాలంటే ఓన్లీ విత్ రీటైల్ ట్రేడర్. రీటైల్ ట్రేడర్ దృష్టిలో పెట్టుకొని అతను ఎంత కొన్నాడు, ఎంత అమ్మాడు, దానివల్ల అతనికి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, అయితే లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత, దానికి సంబంధించిన మళ్ళీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అందువల్ల మనకు మెయిన్ గా మన కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అన్నా మాత్రం రీటైల్ ట్రేడర్ కి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. కస్టమర్ కూడా కొంటాడు, కస్టమర్ కూడా కొన్న ధర ఉంటుంది, కానీ ఆ కస్టమర్ యొక్క కొన్న ధర మనం పరిగణలోకి తీసుకోము. రీటైల్ ట్రేడర్ సేల్ చేస్తే అతనికి ఉండే సెల్లింగ్ ప్రైస్ కస్టమర్కి ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. అందువల్ల ప్రాబ్లంలో కస్టమర్ ఈ యొక్క కాస్ట్ ప్రైస్ ఇంత అని ఇచ్చాడంటే కస్టమర్ యొక్క కాస్ట్ ప్రైస్ కాదు, కానీ రీటైల్ ట్రేడర్ యొక్క కాస్ట్ ప్రైస్ గా తీసుకోండి. రీటైల్ ట్రేడర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మాత్రమే కస్టమర్కి కాస్ట్ ప్రైస్ అవుతుంది, కానీ ఆ సందర్భం ప్రాబ్లమ్స్ లో ఇవ్వరు. కేవలం రీటైల్ ట్రేడర్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ఎంత కొన్నాడు, ఎంత అమ్మాడు. కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర, సెల్లింగ్ ప్రైస్ అమ్మే ధర, వాటిని మాత్రం పరిగణలో తీసుకొని లాభాలు నష్టాలు కనుక్కొని ఆ విధంగా లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత, ఏది ఎక్కువ వచ్చింది, వాటికి సంబంధించిన మనకు ప్రాబ్లమ్స్ అన్ని చేసుకుంటూ వస్తాము. దీనికి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ బేసిక్ ఫార్ములాస్ మొట్టమొదట తెలుసుకుంటాము. బేసిక్ ఫార్ములాస్ ఏమిటి అని అంటే, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ లాభం ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మిన ధర, సిపి అంటే కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడే మనకు లాభం అనేది రావడం జరుగుతుంది. అందువల్ల ఎస్పి మైనస్ సిపి, ఈ రెండు వాల్యూస్ లో ఏది ఎక్కువగా ఉండాలి? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే 100 రూపాయలకు 120 రూపాయలకి అమ్మితేనే మనకు లాభం వస్తుంది.
అందువల్ల 120 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ లోంచి 100 రూపాయలు కాస్ట్ ప్రైస్ తీసేస్తాము. అప్పుడు లాభం మనకి ఇంతని చెప్పగలం. అందువల్ల ప్రాఫిట్ ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత లాస్ ఈజ్ ఈక్వల్ టు, లాస్ అని అంటే నష్టం అని అంటాము. ఈ నష్టం ఎలా వస్తుందంటే రివర్స్ లో ఉంటుంది. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఎక్కువ కొంటాం, తక్కువగా అమ్ముతాం. అందువల్ల 100 రూపాయలు కొన్న వస్తుంది 90 రూపాయలకి అమ్మేమనుకోండి, మనకు ఆ 100 రూపాయలు కవర్ కాదు కదా, 90 రూపాయలే కవర్ అవుతుంది. 10 రూపాయల మంది చేతి అమౌంట్ మనకు నష్టపోతాం. అందువల్ల నష్టం వచ్చింది అని అంటాం. అయితే వస్తువులు ఎందుకు నష్టానికి అమ్ముతారు వ్యాపారస్తులు అని అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వ్యాపారస్తులు నష్టానికి అమ్మక తప్పదు. కూరగాయలు, పెరిషబుల్ గుడ్స్ కానీ ఏమన్నా ఉన్నాయని కొన్ని మెయిన్గా వెజిటేబుల్స్, అవి 2-3 రోజుల్లో పాడైపోతూ ఉంటాయి. ఎక్కువ పెట్టి కొంటారు. ఈ 2-3 రోజుల్లో సేల్ అయిపోతే లాభం వస్తుంది, సేల్ కాకపోతే తక్కువ చేసి అమ్ముతాము. అప్పుడు నష్టానికి అమ్మడం జరుగుతూ ఉంటుంది. రకరకాల రీజన్స్ ఉంటూ ఉంటాయి. అందువల్ల నష్టం కూడా రావడం జరుగుతుంది. తర్వాత రెండో పాయింట్ వచ్చి ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ పర్సెంట్ ఏ విధంగా కడతామనంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కాబట్టి ప్రాఫిట్ ని కాస్ట్ ప్రైస్ తో డివైడ్ చేసి ఈ యొక్క 100 తో మల్టిప్లై చేసి, ఇక్కడ పర్సెంట్ గానే ఉంటే ఇక్కడ అవసరం లేదు. ఇదే మాదిరి లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కాబట్టి లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వచ్చి లాస్ పర్సెంట్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఎప్పుడు కూడా మనం దేని మీద లెక్క వేయాలంటే కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే లెక్క వేయాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి ఓన్లీ. సిపి మీద మాత్రమే, కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే లెక్కించాలి. ప్రాబ్లంలో ఇప్పుడు ఇచ్చే ప్రాఫిట్ లాస్ అని ఇచ్చారనుకోండి, మనం కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే మనం పట్టే ఈ యొక్క లాభం నష్టాన్ని లెక్కించాలి. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సెల్లింగ్ ప్రైస్ మీద కూడా ఇంత లాభం వచ్చింది, ఇంత నష్టం వస్తుంది అని ఇస్తారు. అప్పుడు దానికి తగ్గట్టుగా మనం ప్రాబ్లమ్స్ ని చేసుకుంటూ వస్తాము. అందువల్ల ప్రాఫిట్ పర్సెంట్, లాస్ పర్సెంట్ ఈ విధంగా వేసుకుంటూ వస్తాము. ఆ తర్వాత ప్రాఫిట్ ప్రాఫిట్ 10% ఇంప్లైస్. ప్రాఫిట్ 10% అని అంటే దాని మీనింగ్ ఏమిటంటే ఇఫ్ సిపి ఈజ్ ఈక్వల్ టు 100%, దెన్ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 110%. ప్రాఫిట్ 10% వచ్చింది అని అంటే కాస్ట్ ప్రైజ్ ని 100 గా తీసుకున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 110 అవుతుంది. అంటే ప్రాఫిట్ పర్సెంట్ కాస్ట్ ప్రైస్ కలిపితే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇదే విధంగా లాస్ 10% ఇంప్లైస్ ఇఫ్ సిపి ఈజ్ ఈక్వల్ టు 100%, దెన్ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 90%. లాస్ట్ 10% వచ్చిందని అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ గానీ అయితే అప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే ఈ 100 లోంచి 10 తీసివేస్తాము. తీసివేస్తే మనకి ఎంత అవుతుంది, 90% అవుతుంది. ఈ విధంగా మనకు మెయిన్ గా ఫార్ములా బేస్డ్ ఫార్ములాస్ పెద్దగా ఉపయోగించకుండానే మనం ప్రాబ్లమ్స్ చేసుకురావచ్చు. జస్ట్ కామన్ సెన్స్ ఉపయోగించడం ద్వారా ప్రాఫిట్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ కలపాలని, లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ నుంచి తీసివేయాలని మనం అర్థం చేసుకుంటే చాలు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం డైరెక్ట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. ప్రాఫిట్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఈ విధంగానే వస్తాయి. ఇదే మాదిరి నెక్స్ట్ వన్ ప్రాఫిట్ ఇన్ రూపీస్. ఒక్కోసారి ప్రాఫిట్ పర్సెంట్ ఇస్తాడు, కాస్ట్ ప్రైస్ ఇస్తాడు. ప్రాఫిట్ రూపాయల్లో ఎంత అవుతుంది కట్టాలంటే ఏం చేస్తారంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ
ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ రూపాయల్లో ఎంత అంటే కాస్ట్ ప్రైస్ ని ప్రాఫిట్ పర్సెంట్ తో మల్టిప్లై ఇస్తే మనకు ఆ ప్రాఫిట్ రూపాయల్లో వస్తుంది. అంటే ప్రాఫిట్ పర్సెంట్ కట్టడాన్ని ఆ ఫార్ములాని జస్ట్ రివర్స్ చేస్తే వచ్చేది. ఇదే మాదిరి లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైజ్ ఇంటూ లాస్ పర్సెంట్. అందువల్ల కాస్ట్ ప్రైజ్ వచ్చి 360 రూపాయలు, లాస్ వచ్చి 15%. అయితే ఎన్ని రూపాయలు లాస్ వచ్చింది కట్టాలని అంటే మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు, కంపేర్ చేసుకుని కూడా చేసుకుని రావచ్చు. అందువల్ల లాస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది ఇక్కడ 360 ఇంటూ 15/100. 15% అంటే 15/100. క్యాన్ చేస్తే మనకు 0 0 క్యాన్సిల్, 5 3s 5 2s 2 1s 2 18s, దట్ ఈజ్ ఈక్వల్ టు 54 రూపీస్ అని మనం రూపాయల్లో మనం లెక్క వేసి చెప్పచ్చు. లేదా కంపారిజన్ మెథడ్ లో కూడా మనకు చేసుకున్నా కూడా మనకు ఈ యొక్క ప్రాబ్లం వస్తుంది. ఆ మెథడ్స్ ఏ విధంగా చేయాలనేవి మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రకాల మెథడ్స్ సాల్వ్ చేసి ఏ విధంగా డిఫరెంట్ మెథడ్స్ లో చేయొచ్చు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. Now first question, on selling an article 651 there is a loss of 7%. Cost price of the article is. ఒక వస్తువును 651 రూపాయలకి అమ్మాడు. అయితే అతనికి వచ్చిన లాస్ ఎంత అంటే 7%. 7% లాస్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? డేటా ఏమి ఇచ్చారో మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలా. ఏమి అడిగారు మళ్ళీ అర్థం చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 651 అంటే అర్థం ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు అని అర్థం. 651 సెల్లింగ్ ప్రైస్. లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడంటే 7% అని ఇచ్చాడు. క్వశ్చన్ లో మనకి ఏమని ఇచ్చాడు? అయితే కాస్ట్ ప్రైస్ ఎంత, అతను ఎంత కొన్నాడు, అది క్వశ్చన్. దీని ఫార్ములా అవసరం లేకుండానే జస్ట్ జనరల్ నాలెడ్జ్ ప్రకారం మనం సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు మనకు 7% లాస్ వచ్చింది అనుకోండి, ఎస్పీ ఎంత అవుతుంది అని అంటే 100లో 7 తీసివేస్తే ఎంత అవుతుంది? 93 అవుతుంది. కాబట్టి 93% ఆఫ్ సిపి అని అర్థం. కాబట్టి 651 రూపాయలు ఇచ్చి 100లో నుంచి 7% తీస్తే 93% అవుతుంది. కాబట్టి 93% ఆఫ్ సిపి అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 93% ఆఫ్ సిపి అవుతుంది. అందువల్ల మనకు 651 వచ్చి 93% ఆఫ్ సిపి అన్నప్పుడు మనం ఆ యొక్క సిపి ఎంతో మనం కట్టచ్చు. అందువల్ల ఈ విధంగా రాసుకోకుండానే కంపేర్ చేసుకుంటూ ప్రొసీడ్ అవుతాము. లాస్ 7% అని అంటే 93% అవుతుంది. 93% ఎందుకు సమానం? 651కి సమానం. అది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే. ఇది పర్సంటేజ్లో ఉన్నది, అది రూపాయల్లో ఉన్నది. అందువల్ల ఈ యొక్క వాల్యూ దీనికి సమానం. అయితే కాస్ట్ ప్రైజ్ ఎంత? కాబట్టి కాస్ట్ ప్రైజ్ ని మనం జనరల్ గా ఎంత అనుకోవచ్చు చెప్పాము? 100% గా ఉంటే అనుకున్నాం. కాబట్టి కాస్ట్ ప్రైజ్ వాల్యూ ఎంత అంటే 100% అన్నమాట. 100% వాల్యూ ఎంత అవుతుంది? కాబట్టి కంపారిజన్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు 100/93 ఇంటూ 651 రూపీస్. కాబట్టి కరెక్ట్ గా ఎన్నిసార్లు పోతుంది? 7 టైమ్స్ పోతుంది. దట్ ఈస్ 700 రూపీస్. కాబట్టి ఈ విధంగా లాస్ వచ్చింది కాబట్టి 93% సమానం. ఆ యొక్క వాల్యూ ఎంత అయితే కాస్ట్ ప్రైజ్ 100% ఎంతకి సమానం. జస్ట్ కంపారిజన్ ఇలా వేసుకొని సాల్వ్ చేసుకురావచ్చు. ఇక్కడ కూడా మీరు క్యాన్సిల్ వేసుకొని కూడా చేసుకురావచ్చు. దానికైనా ఇలా వేసుకొని క్యాన్సిల్ చేయండి, కాస్త బెటర్గా ఉంటుంది. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తే ఇది 7 సార్లు అవుతుంది. 7 × 100 700 గా తీసుకోవచ్చు. కాబట్టి మన ఆన్సర్ వచ్చి 4th ఆప్షన్. A merchant buys an article for 27, sells it a profit of 10%. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 27 రూపాయలు. అలాగే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 10%.
అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత, దట్ ఈస్ ద క్వశ్చన్. కాబట్టి మనకు కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ 10% కానీ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది ఇందాక చెప్పాను. ఏం చేస్తాం, 100 కలుపుతాం, 10% కలిపితే వచ్చేదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అందువల్ల మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలని అంటే ఏం చేస్తామనంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 110/100 10% యాడ్ చేసుకుంటాము. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి, లాస్ ఇస్తే మాత్రం డివైడ్ చేసుకుంటాము. కాబట్టి 0 0 క్యాన్సిల్. కాబట్టి 297/10 దట్ ఈస్ 29.7. Therefore, first option is the correct option. An article is sold for 355. There is loss of 29% to gain 21%. Issue is sold for. లాస్ వచ్చింది 29%, అంటే ఎంతకు అమ్మినట్టు 71%కి అమ్మాడు వస్తువుని. దాని యొక్క విలువ దేనికి సమానం అంటే 355 రూపాయలకు సమానం. 355 రూపాయలకు అమ్మితే 29% లాస్ వచ్చింది. అంటే 29% అంటే 100కి 29 భాగాలు తగ్గించి అమ్మాడు. అంటే 100లో 29 పోతే ఎంత అవుతుంది, 71% ఇంతకు సమానం. అయితే క్వశ్చన్ మనకేమిచ్చాడు, టు గెయిన్ 21% అన్నాడు. కాబట్టి 21% అంటే ఎంత పర్సెంట్కి అమ్మాల్సి వస్తుంది, యాడ్ చేస్తాం. గెయినింగ్ అంటే ప్రాఫిటే, గెయిన్ ప్రాఫిట్ రెండు ఒకటే. అందువల్ల ఈ ప్రాఫిట్ ఈసారి 21% రావాలంటే ఎంతకు అమ్మాల్సి వస్తుంది, 121% అమ్మాల్సి వస్తుంది. అందువల్ల 121% గానే అయితే ఈ వాల్యూ ఎంత, 71% ఎంతకు సమానం అయితే 121% ఎంతకు సమానం. అందువల్ల మనకు 121/71 ఇంటూ 355. ఇది మనకు 5 times కరెక్ట్ గా వెళ్తుంది. దట్ ఈస్ 605 రూపీస్. మన ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. A vendor sells a coconut at 14 point, makes a loss of 10%. 10% లాస్ అని అంటే 90%కి అమ్మేడు అని అర్థం. ఆ అమ్మిన ధర ఎంత ఉన్నది ఇక్కడ 14.4 రూపీస్ గా ఉన్నది. 10% లాస్ అమ్మాడు, 90% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ కి అమ్మాడు. ఆ యొక్క అమ్మిన ధర ఎంతకు సమానం అంటే సెల్లింగ్ ప్రైస్ 14.4%. ఇఫ్ యూ వాంట్స్ టు మేక్ 25% అని అంటే ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాల్సి వస్తుంది, 125% కమ్మాలి. అయితే ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది. అందువల్ల 10% లాస్ ఆర్ 90%, దాని విలువ ఇంతకు సమానం. 25% ప్రాఫిట్ రావాలంటే 120% కమ్మాలా, దాని విలువ ఎంతకు సమానం. కాబట్టి ఇది 125/90. ఇక్కడ పర్సెంట్ రెండింటిని క్యాన్సిల్ చేసాము, అందులో పర్సెంట్ వాల్యూ వీడియో లేదు. ఇంటూ ఇట్ ఈస్ 14.4. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోండి, మనకి ఎంత వస్తుంది, 525s, 5 18s అండ్ 18 8s. పాయింట్ తర్వాత ఒకటి ఉంది కాబట్టి 0.8 మల్టిప్లై చేస్తే 200, దట్ ఈస్ 20.0. Therefore our option is 22nd option. A vendor sells a coconut for 24 rupees and suffers loss of 24%. 24% లాస్ అని అంటే 76%కి అమ్ముతాడు. దాని ధర ఎంత అంటే 24 రూపాయలు. ఇఫ్ యూ వాంట్స్ టు మేక్ 14% ప్రాఫిట్ అని అంటే 114%కి అమ్మాలంటే అతను ఎంత ధరకు అమ్మాలి. అందువల్ల 24% లాస్ అని అంటే 100లో 24 తీసివేస్తే 76%కి అమ్మాడు. అంటే దాని విలువ రూపాయల్లో 24 రూపాయలు అవుతుంది. 14% లాభం రావాలంటే 114%కి అమ్మాలి. అయితే దాని విలువ ఎంత కనుక్కోవడమే. 114/76 ఇంటూ 24 రూపీస్. ఇప్పుడు మనకు 19తో పోతుంది. అందువల్ల ఇది 38 కూడా వెళ్తుంది. 38 2s అండ్ 38 3s అవుతుంది. 2 1s 2 12s, దట్ ఈస్ ఈక్వల్ టు 36 రూపీస్. ఈ క్యాన్సిలేషన్ మనకు మల్టిప్లికేషన్ టేబుల్స్ ఎంత బాగా వస్తే అంత క్యాన్సిలేషన్ ఫాస్ట్ గా చేయగలం. అందువల్ల ఎగ్జామినేషన్ లో మీకు అర్థమెటిక్ లో సక్సెస్ కావాలని అంటే మల్టిప్లికేషన్ టేబుల్స్, సింప్లిఫికేషన్స్ బాగా త్వరగా వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రం మనం ఫాస్ట్ గా చేయగలం. ఫార్ములా తెలుసున్న, లెక్క యొక్క కంటెంట్ అర్థమైన, మన క్యాలిక్యులేషన్స్ మనకు స్లో అయిపోతే మాత్రం ప్రాబ్లం స్లో అయిపోతుంది. అందువల్ల ఆన్సర్ వచ్చి 34 36.
an item is sold for making 15% profit. అంటే 115%కి అమ్మాడు, 71 రూపాయలు వచ్చింది. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్? కాస్ట్ ప్రైస్ ఎంత అంటే కాస్ట్ ప్రైజ్ ఎంతగా తీసుకుంటాము? ఎప్పుడు కూడా బేసికల్ గా 100% గా తీసుకుంటాము. ఈ 100% వాల్యూ ఎంత? అందువల్ల 100/115 ఇంటూ ఇట్ ఈస్ 7130 రూపీస్. క్యాన్ చేస్తే మనకు 5/20లో 5/23, 23 మనకు 3 సార్లు 69, 1 0 వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 620 రూపాయలు. దట్ ఈస్ 6200 రూపాయలు. ఇదొక 0, ఇదొక 0. దట్ ఈస్ బై 6200. ఫోర్త్ ఆప్షన్. The ratio of cost price selling price are 20:21. Gain percent ఎంత? CP is to SP లేదా CP/SP is equal to 20:21. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ నిష్పత్తి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే 20 రూపాయలకు కొని 21 రూపాయలకి అమ్మాడు అని అర్థం. అందులో ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూడండి. ఈ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 1 యూనిట్ అవుతుంది. అయితే ప్రాఫిట్ పర్సెంట్ కట్టేప్పుడు మనం ఏం చేస్తాము? క్వశ్చన్ లో మనకి ఏమడిగాడు? అయినా దానిపై వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, గెయిన్ పర్సెంట్ ఎంత? అందులో 1 యూనిట్ గెయిన్ కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో 20 కాస్ట్ ప్రైస్ వెయ్యాలి, సెల్లింగ్ ప్రైస్ వేయకుండా. దట్ ఈస్ ఇంటూ 100%. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 5%. By selling 2 articles for 800 rupees, a person gains the cost price of 3 articles. The profit percent enta? By selling 2 articles for 800 rupees, 2 articles ni 800 రూపాయలకి అమ్మాడు, మొత్తం మీద 800 రూపాయలకి అమ్మాడు. ప్రాఫిట్ ఏ విధంగా వచ్చిందని అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 articles, CP ఆఫ్ 3 articles అని ఇచ్చాడు. అయితే గెయిన్ పర్సెంట్ ఎంత అని క్వశ్చన్ ఇది. ఇక్కడ 2 articles 800 రూపాయలకి అమ్మాడంటే ఒక్కొక్క ఆర్టికల్ ని ఎంతకి అమ్మాడు అని మనకి ఇవ్వలేదు. 2 సమానం కావచ్చు, ఎక్కువ తక్కువలు కావచ్చు. కానీ ఇక్కడ మనకు ఆ అమౌంట్ తో కూడా సంబంధం లేదు. యాక్చువల్ గా 2 articles గాని అమ్మితే గెయిన్ ఎంత వచ్చింది అని అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles, 3 articles యొక్క కాస్ట్ ప్రైస్ గెయిన్ గా వచ్చింది. అందువల్ల 2 CP పెట్టి మనం పర్చేజ్ చేసి కొన్నాము. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3 CP గెయిన్ గా వచ్చింది. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అంటే 2 వస్తువులు కొన్నాము. ఆ 2 వస్తువులు కొని దాన్ని అమ్మితే మనకు గెయినే మనకు 3 కాస్ట్ ప్రైజ్ ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైజ్ మనకు గెయిన్ గా వచ్చింది. అయితే లాభ శాతం ఎంత, ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? ఇదేమో మనకు ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. పెట్టుబడి మనకు ఇంత అవుతుంది. 2 articles ని పెట్టుబడి పెట్టాము. ఇక్కడ గెయిన్ 3 articles వచ్చింది. మనకి ఎప్పుడైనా ప్రాఫిట్ పర్సెంట్ ఏ విధంగా లెక్క వేస్తాము? ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత పెట్టుబడి పెట్టాము, దాని మీద ఎంత గెయిన్ వచ్చింది అది మాత్రం తీసుకుంటే చాలు. దాని యొక్క ధరలకు సంబంధం లేదు ఇక్కడ. అందువల్ల మనకు గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 3 articles గెయిన్ గా వచ్చింది. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2 articles మాత్రం ఇన్వెస్ట్ చేసాము. 2 articles గా 3 articles గెయిన్ వచ్చింది. ఇంటూ 100%. 100% తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? 150%. 2 articles కలిపి 800 అన్నాడు. ఒక్కోటి ఎంత అని కూడా మనకు అవసరం లేదు. డైరెక్ట్ గానే మనం ఈ విధంగా కూడా చేసుకురావచ్చు. అందువల్ల 150% అవుతుంది థర్డ్ ఆప్షన్. ఒకవేళ ఈ లాజిక్ గాని అర్థం కాకపోతే మీరు విడివిడిగా చేసుకురావచ్చు. 2 articles ని మనం 800 కొన్నాడు కాబట్టి ఒక్కోటి 400 అనుకోండి. కానీ మొత్తం పెట్టుబడి ఎంత వచ్చింది? ఇక్కడ 800 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఈ 800 రూపాయలు పెట్టుబడి పెడితే అతనికి వచ్చిన లాభం ఎంత ఉన్నది? ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 articles అన్నాడు కదా. అంటే ఎన్ని ఆర్టికల్స్ యొక్క లాభం వచ్చింది అని అంటే 3 articles. 1 article లాభం, 1 article ఇన్వెస్ట్మెంట్ 400, 3 articles లాభం ఎంత అవుతుంది? 1200 రూపాయలు. అంటే 800 రూపాయలు పెట్టుబడి పెట్టాము, మనకు లాభం ఎంత వచ్చింది? 1200 రూపాయలు వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ 2 articles కి ఇన్వెస్ట్ చేసి 800 రూపాయలు పెట్టుబడి పెట్టాం. మనకు వచ్చే లాభం వచ్చి 3 articles యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంతో
అంత. కాబట్టి గెయిన్ ఎంత అంటే నా ఒక్కోటి 400, 3 ఆర్టికల్స్ 1200 రూపాయలు, ఇన్వెస్ట్మెంట్ 800 రూపాయలు, మనకు వచ్చిన లాభం డైరెక్ట్ గా 1200 రూపాయలు. అందువల్ల లాభ శాతం ఎంత అంటే 1200/800 ఇంటూ 100%. అందువల్ల మనకి 0 క్యాన్సిల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 150%. ఈ విధంగా కూడా మనం చేసుకురావచ్చు.